నీకేం అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇటువంటి 2.5 గంటల ప్రెస్ మీట్ ఏంటా? మాజీ ముఖ్యమంత్రి నవ్వుకుంటున్నారు జనం. నీ పేపర్ ఉంది, ఛానల్ ఉంది కాబట్టి ఏదో రాస్తారులే. అసలు దాన్ని ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా పంపించాలనే దానికి విలేకరులకు అర్థం కావట్లేదు. ఏ విధంగా 2.5 గంటల ప్రెస్ మీట్ ఏ విధంగా ప్రజలకు చూపించాలనే దానికోసం. అందులోనే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తయ్యాడని. నువ్వు A1 ఆయన A2, మీరిద్దరు జైలు మేట్లు. అన్ని సంబంధాలు మీ ఇద్దరికి ఉన్నాయి. ఎవరికేం సంబంధం? ఆయన వచ్చాడో, ఆయన నువ్వే పంపించావో, ఎక్కడ పంపించావో. రాజ్యసభ అమ్ముకున్నాడు అన్నాడు, ఆయన అమ్ముకున్నాడో నువ్వు అమ్మించావో. అసలు విజయసాయి రెడ్డికి ఎవరికేం సంబంధం? నీ మనిషి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. IAS IPSలు జైలుకి పంపుతున్నారన్నారు. పాపం వాళ్ళ కర్మ. నీ తండ్రి అధికారులు ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పాపాలకి IASలు ఆ రోజు జైళ్ళకి పోయారు. ఈరోజు మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినాక చేసినటువంటి ఈరోజు కర్మ కాదు, ఈరోజు వాళ్ళు అహంభావంతో కావాలని చేసుకున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. బుద్ధి ఉందా ఎవడకన్నా? లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో APPSC గ్రూప్ 1 ఎగ్జామ్స్ హాయిలాండ్లో దిద్దిస్తాడు పేపర్లో. IPS ఆఫీసర్ బుద్ధి ఉందా? జైల్లో ఉన్నాడంటే ఇక సమర్థిస్తావా? సిగ్గు. నీ మాటనే కదా వాడు చేసింది. ఎవడి జీవితాలతో ఆడుకుంటారు మీరు? ఆ కేసులో జైల్లో ఉన్నాడు. చెత్త అని ఒక మహిళని ముంబై నుంచి తీసుకొచ్చి 2 నెలలు జైలుకు పంపించినటువంటి, అకారణంగా కేసులు పెట్టి జైలుకు పంపించిన దానికి జైల్లో ఉన్నాడు. నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నందుకు జైల్లో ఉన్నాడు. నీ మాట మీద నీకు దోచిపెట్టడానికి సహకరించినటువంటి IASలు IPSలు ఇంకో రకంగా జైల్లో ఉన్నారు. వీటన్నిటికి నువ్వు కూడా బాధ్యుడివి. ఇవన్నీ వదిలేసి మీడియా ముందుకు వచ్చాను కదా అని చెప్పి ఏదో చెప్పాలి ప్రజలకి, నేను ఉన్నాను, ఎక్కడ పోలేదని కనపడాలని. అసలు ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి నువ్వు బెంగళూరు టూర్ చేసుకుంటా కూర్చొని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి నీకు ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు విధ్వంసానికి గురి చేసినటువంటి రాష్ట్రాన్ని చక్కదిద్దుకోవడానికి, ముందుకు నడిపించడానికి అహోరాత్రులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేస్తూ ఉంది. ఖచ్చితంగా నువ్వు ఉమ్మేయాలని చూస్తే మాత్రం అది తిరిగి నీ మొఖానే పడిద్ది అనేది గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.